తస్మాత్ జాగ్రత్త. ఇండ్లు కిరాయికి ఇచ్చుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కిరాయి ఇచ్చినాక కూడా కిరాయి అడగడం కూడా చాలా జాగ్రత్తగా అడగాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఒక ముసలావిడ ఇల్లు కిరాయికి ఇచ్చిందంట. కుషాయిగూడెనో ఏమో ఇస్తే కిరాయి ఎన్ని రోజుల నుంచి ఇస్తలేరో ఏమో, బ్యాచిలర్స్ అంట వాళ్ళు. ముసలావిడ పోయి అడిగిందంట, కిరాయి ఇవ్వండి, మీరు సరిగ్గా కిరాయి ఇవ్వట్లేదు, ఇల్లు కాల్ చేయండి అని చెప్పిందంట. నువ్వు ఇల్లు కాల్ చేయమంటావని ఆమె చీర కొంగుతోటి ఆమె ఊరేసి చంపేసి ఫ్యాన్కి ఎలాడదీసి మళ్ళీ తీసి కింద పండబెట్టి కాలుతో తలకాయంతో దొక్కి పారిపోయారు. మళ్ళీ అది వీడియో కూడా తీసుకున్నట్ట వాళ్ళు. వీడియో కూడా వచ్చింది మనకి సోషల్ మీడియాలో. తిప్పి పారిపోయి ఏం రోగం, నీ కిరాయి బుద్ధి కాకపోతే ఓ రాత్రి ఇక్కడ తట్టపుట్ట జరుపుకొని కాల్ చేసిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, లేకపోతే రేపిస్తాం ఆపిస్తా అని జరుపుకోవచ్చు. ఒక మనిషిని చంపవలసిన అవసరం ఏముంది? మీకు పొయ్యే కాలం కాకపోతే చంపితివి, దొరికితివి, వాళ్ళు గుద్దంతా వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళు, పోలీసు కేసు బుక్ అయిపోయింది, జైలుకి పోతావు, చెప్పకూడదు తింటావు, నీ లైఫ్ అంతా ఆగమైనట్టే కదా. ఒక పని చేసేటప్పుడు ఎందుకు వెనకకి తిరిగి లోతుగా ఆలోచించరు? ఈ పని చేస్తున్నా రేపు ఫ్యూచర్లో నా పరిస్థితి ఏంది అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. ఈ వేస్ట్ గాళ్ళు ఎందుకు ఇట్లా తయారైతే రోజు ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తే అసలు ఇలాంటివే వినిపిస్తున్నాయి. తలకాయ నొప్పి.